హాయ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. సాత్విక ఇప్పుడు మోషే గురించి చిన్న స్టోరీ చెప్పిద్ది, విందాం. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఉండేవాడు. ఫరో రాజు హెబ్రీ స్త్రీలకు పుట్టిన ప్రతి ఒక్క మగపిల్లవాడిని చంపేయమని చెప్తాడు. అప్పుడు మంత్రసానులను పంపి చంపమన్నప్పుడు మంత్రసానులు చంపకుండా వారు దేవునికి భయపడ్డారు. ఎందుకు చంపమన్నాడంటే, ఇశ్రాయేలీయుల సంతతి బహువిస్తారంగా ఉంటే ఐగుప్తు వారి మీదికి తిరుగుబాటు చేస్తారేమోనని చంపమంటాడు. ఆ తర్వాత ఫరో ఎందుకు చంపలేదు అని అడిగినప్పుడు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మేము వారి దగ్గరికి వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని చెప్తారు. అమ్రాముకి జొకేబెత్కి పుట్టిన అబ్బాయిని జొకేబెత్ 3 నెలలు దాచిపెట్టింది. దాచిన తర్వాత దాచలేక నదిలో వదలడానికి జమ్ము పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్ళింది. నదిలో వదిలిన తర్వాత అక్క అయిన మిరియాముని వారికి ఏమైనా సంభవించునని దూరంగా ఉండి చూడమనిద్ది. తర్వాత ఆ పెట్టె నిదానంగా ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు నీటిలో తేలి ఆడుతున్న పెట్టెని చూసిద్ది. తన పనికర్తలకు చెప్పి పెట్టెని తీసుకొని రమ్మని చెప్పిద్ది. ఆ పెట్టెని తీసుకొని వచ్చినప్పుడు ఆ పెట్టె తెరిచి చూడగా దాంట్లో మగపిల్లవాడు ఉంటాడు. ఈ పిల్లవాడు హెబ్రీ స్త్రీలలో ఒకరికి పుట్టిన మగపిల్లవాడు అని చెప్పి నీటిలో నుండి తీయబడినవాడు కాబట్టి మోసెస్ అని పేరు పెట్టింది. తర్వాత మిరియాముని పిలిచి ఈ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచడానికి ఒక హెబ్రీ స్త్రీని రమ్మని చెప్పింది. ఆ తర్వాత మిరియాము వెళ్ళి తన తల్లి అయిన జొకేబెత్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చింది. మోషే పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీయుల బాధని కష్టాన్ని చూస్తాడు. అప్పుడే ఇశ్రాయేలీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడుతుండగా ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెడతాడు. తర్వాత హెబ్రీలు గొడవ పడుతున్నప్పుడు చూశాడు. వారి గొడవ ఏంటో పరిష్కరిద్దామని చెప్పి మోషే వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ హెబ్రీలు అంటారు, నీవు ఐగుప్తీయుడిని చంపినట్లే మమ్మల్ని కూడా చంపుతావా అని అడిగినప్పుడు ఈ విషయం ఫరోకి ఎక్కడ తెలుస్తుందోనేమోనని మిద్యానికి పారిపోతాడు. తర్వాత మిద్యాను దేశంలో ఇత్రో అనే వ్యక్తికి 7 కుమార్తెలు. వారు వారి మందకి నీళ్లు పెడుతుండగా మోషే వారికి సహాయం చేస్తాడు. అప్పుడు వారు ఇంటికి వెళ్ళినప్పుడు వారి తండ్రి, ఏంటి మీరు త్వరగా వచ్చారు అని అడిగినప్పుడు, మాకు బావి దగ్గర ఒక అతను సహాయం చేశాడు అని చెప్తారు. అప్పుడు వారి పనివారికి చెప్పి ఎవరు సహాయం చేశాడో తీసుకొని రమ్మని చెప్తాడు. మోషే వచ్చిన తర్వాత ఇత్రోకి 7 కుమార్తెల్లో నుండి ఒకరినిచ్చి పెళ్లి చేస్తారు. మోషే భార్య పేరు సిపోరా. ఒకరోజు మోషే తన మామ మంద గొర్రెల్ని తీసుకొని మేపడానికి దేవుని పర్వతమైన హోరేబుకి తీసుకొని వెళ్తాడు. అక్కడ మండుచున్న పొదని చూస్తాడు, కానీ అది కాలడం లేదు. అప్పుడు ఆ పొద, మోషే నీ పాదముల నుండి చెప్పులు విడువుము, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తుంది. చెప్పులు విడిచి వెళ్ళగా పొద నుండి మెల్లని స్వరము వినపడింది. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని వినపడింది. నేను ఇశ్రాయేలీయుల ప్రజల కష్టాన్ని నిశ్చయముగా చూశాను. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. మోషే పుట్టుక గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫరో దగ్గరికి మోషే వెళ్ళి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి ఎలా బయటికి తీసుకొని వస్తాడో చూద్దాం. ఐగుప్తు దేశంలో ఎవరిని హింసించారు? ఇశ్రాయేలీయుల్ని హింసించారు. దేవుడు పిలిచినప్పుడు మోషే ఏమని సాకులు చెప్పాడు? నేను నత్తివాడను అని సాకులు చెప్పాడు. మోషే అన్న పేరేమిటి? అహరోను. అహరోను భార్య పేరేమిటి? ఎలీషబా. మోషే
కర్ర ఎలా మారింది? పాములా మారింది. ఫరో ఎదుట ఏటిలోని నీళ్లు ఎలా మారాయి? రక్తంలా మారాయి. మోషే తన కుటుంబాన్ని దేని మీద ఎక్కించుకొని ఐగుప్తుకు వెళ్ళాడు? గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. ఫరో ఇశ్రాయేలీయుల్ని సోమరులు అని ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు గడ్డికి బదులుగా వేటిని కూర్చారు? కొయ్యలను కూర్చారు. ఫరో దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అహరోను, మోషే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి వెళ్ళారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఫరోతో ఎన్ని దినములు ప్రయాణం చేస్తామని అడిగారు? 3 దినాలు ప్రయాణం చేస్తామని చెప్పారు. ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు మోషేను వెళ్ళమన్నప్పుడు ఏమని సాకులు చెప్పాడు? నేను నత్తివాడను అని సాకులు చెప్పాడు. షిమ్యోను కుమారులు ఎంతమంది? 6. ఐగుప్తు దేశంలో నీళ్లు ఎలా మారాయి? రక్తంలా మారాయి. మోషే ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో నీళ్లు ఎలా మారాయి? రక్తములా మారాయి. నీ అన్న అయిన అహరోను నీకు దేనిగా ఉండునని దేవుడు చెప్పాడు? నీకు ప్రవక్తలా ఉండునని చెప్పాడు. ఫరో ఎదుట మోషే చేతిలో ఉన్న కర్ర ఎలా మారింది? పాములా మారింది. ఏటిలోని చేపలు ఏమయ్యాయి? చనిపోయాయి. అహరోను ధూళిని కొట్టినప్పుడు ధూళి ఎలా మారింది? పేలు మిన్నల్లా మారింది. యెహోవా ఏటిని కొట్టినప్పుడు మోషేతో ఎన్ని దినాలు మాట్లాడలేదు? 7 దినాలు మాట్లాడలేదు. బడగన్లు పడని దేశం ఏంటి? గోషేను. పశువులు చెట్లని ప్రతిదాన్ని ఏవి నాశనం చేశాయి? వడగండ్లు. ఉదయమందు ఏ గాలికి మిడతలు వచ్చాయి? తూర్పు గాలికి మిడతలు వచ్చాయి. వడగన్లు పాడు చేయని ప్రతిదాన్ని ఏవి నాశనం చేశాయి? మిడతలు నాశనం చేశాయి. మిడతలు వచ్చినప్పుడు ఆ దేశమంతా ఎలా మారింది? చీకటిగా మారింది. ఐగుప్తు దేశమంతా ఎన్ని దినాలు చీకటి కమ్మింది? 3 దినాలు చీకటి కమ్మింది. ఐగుప్తులో మొదటి సంతానాన్ని ఏ దూత వచ్చి సంహరించింది? సంహార దూత. ఐగుప్తు దేశంలో ఏ ఘోష పుట్టెను? మహాఘోష పుట్టెను. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట ఎవరెవరు మహత్కార్యాలు చేశారు? మోషే, అహరోను. ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగులు వచ్చాయి. నీరు రక్తంలా మారడం, కప్పలు, దోమలు, పేలు, ఈగలు, పశువులు చనిపోవడం, కురుపులు, పుండ్లు రావడం, వడగండ్ల వర్షం రావడం, మిడతలు రావడం, 3 రోజులు చీకటి, మొదటి సంతానం చనిపోవడం. ఈ తెగుళ్ళన్నీ ఎలా వచ్చాయి? ఫరో హృదయం కఠినంగా ఉండటం వలన వచ్చాయి. ఫరో హృదయం ఎందుకు కఠినంగా మారింది? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని నమ్మటానికి. ఈ 10 తెగుళ్ళ వల్ల మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని మోషే అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచలేదు కాబట్టి వారికి తెగుళ్లను ఐగుప్తీయుల మీదికి రప్పించి ఇశ్రాయేలీయుల ప్రజలను కాపాడాడు. ఇశ్రాయేలీయులకు దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాడు. తెగుళ్ళ వల్ల ఇశ్రాయేలీయులు దేవుడు సర్వశక్తిమంతుడని
నమ్మారు. మనము కూడా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అని నమ్మితే ఎలాగైతే ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వం నుండి బయటపడ్డారో మనం మనకున్న సమస్యల నుండి బయటపడగలం. ఆమేన్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.